మీడియా మిత్రులందరికీ కూడా గుడ్ మార్నింగ్, నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మీ అందరూ కూడా ఈ సరస్వతి శిశు మందిరి ఆహ్వానాన్ని మన్నించి షార్ట్ టైంలో కూడా మీరు ఇంతమంది ఇక్కడ హాజరయ్యారు. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే మీరు కొంచెం లంచ్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మీకోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీ గౌరవార్థం పిల్లలతో కలిసి కొంచెం భోజనం చేస్తారని ముందుగా మీకు విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ యొక్క సరస్వతి శిశు మందిరు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది, మీ అందరికీ తెలుసు. ఈ మధ్యన ఈ 3-4 సంవత్సరాల నుంచి, గత 5 ఏళ్ళ నుంచి కూడా ఇది రోజు రోజుకి ఇది కొంచెం దినదిన ప్రవర్ధమానంగా ఇది ఎదుగుతూ ఉంది. దీనికి కారణం మహానుభావులు కొంతమంది దాతలు ఈ యొక్క స్కూల్ని అడాప్ట్ చేసుకుని ఈ స్కూల్లో చదువుతున్న పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళని భావి భారత పౌరులుగా, గొప్ప నీతివంతమైన పౌరులుగా తయారు చేయడం కోసం అనేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. సుమారు 160 మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. 1 to 10th క్లాస్ వరకు చదువుతూ ఉన్నారు. ఇందులో 90% ట్రైబల్ పిల్లలే ఉన్నారు. ఎక్కడో లోపల మారుమూల గ్రామాల్లో ఉన్న పిల్లలందరినీ మేము కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టి చేస్తూ ఉన్నాం. దానికోసం ఈ మధ్యని మనకి గత 3 ఏళ్ళ నుంచి దయాకర్ గారని S2 టెక్ కంపెనీ అధినేత, అమెరికాలో ఉంటారు ఆయన ఈ స్కూల్ని గుర్తించి వాళ్ళ మిత్రులు ఒక ఆయన చెరలో ఉంటే వారు వచ్చి మమ్మల్ని అందరినీ సంప్రదిస్తే ఇక్కడున్న ఇబ్బందులు, ఇక్కడున్న పిల్లల పరిస్థితులు మేమన్నీ వారికి వివరించడం జరిగితే వారు దీన్ని ప్రత్యేకంగా ఈ పాఠశాలని అభివృద్ధి చేయాలా, ఈ పాఠశాలలో కనీసం 150 నుంచి 200 మంది పిల్లలు ఉండాలి. ఇక్కడ ఈ పిల్లలకి చదువుకోవడానికి, భోజనానికి కావాల్సిన వసతులన్నీ మంచిగా మనం చూడాలి. అవసరమైతే ఇక్కడ 10th అయిపోయిన తర్వాత చదివిన వాళ్ళని అందరినీ ఇంటర్మీడియట్లో హైదరాబాద్లో ఎక్కడైనా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇంకా పైన చదివితే ఆ S2 టెక్ కంపెనీ భరించి వాళ్ళని డిగ్రీ వరకు చదివించి, ఇంకా ఎక్కువ చదివించి వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ కంపెనీలోనే ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఆయన ఒక ప్రొఫార్మా తయారు చేసి మాకు పంపడం జరిగింది. అలాగే ప్రతి నెలకు ఒకసారి, ప్రతి మంగళవారం, ప్రతి నెలకు ఒకసారి అందరితో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ప్రతి మంగళవారం కూడా స్కూల్లో ఏం చదువుతుంది, పిల్లలు ఏం చదువుతున్నారు, పిల్లలకి ఏమి ఇస్తున్నాం, టీచర్లు ఎలా ఉన్నారు, భోజనం ఎలా ఉంది అని వాళ్ళ సొంత పిల్లల్ని ఎలా చూస్తున్నారో అలా వారు చూస్తున్నారు. వారికి డైరెక్షన్ ఇవ్వడం కోసం మన రిటైర్డ్ IAS అధికారి చక్రపాణి గారు ఉన్నారు. ఆయన రిటైర్డ్ IAS అధికారి, మనకు అందరికి కూడా, మీ అందరికి కూడా చాలా పరిచయం ఉంటుంది. ఆయన కూడా ప్రతిసారి దీన్ని పర్యవేక్షణ చేస్తూ కొత్తగా ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు విద్యార్థులకి కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. 40 కంప్యూటర్లు ఇచ్చారు. విద్యార్థికి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకొచ్చారు. రోబోటిక్ డ్రోను అలాంటివన్నీ ఇక్కడ కొనిపెట్టారు. తర్వాత మంచి టీచర్ని పెట్టారు. తర్వాత మనకి సోలార్ కూడా వారే పెట్టారు ఇక్కడ డబ్బులు ఇచ్చి. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ 9 ఆవుల్ని ఈ మధ్యనే కొన్నాం మేము వారి ద్వారా. 9 ఆవులు, సుమారు ఆవులు అక్కడ వేసిన షెడ్ కానీ మీరు ఒకసారి పరిశీలించి చూసే ఉంటారు. ఆ షెడ్ కానీ అవన్నీ సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన తయారు చేశారు. దానికోసం ఎలాంటిగా ఆ ఇల్లు వాటికి కట్టాలి, ఎలా ఉండాలి అనే స్పెషలిస్ట్ ఒక ఆయన రవి గారు అని ఉంటే ఆయన్ని హైదరాబాద్ని తీసుకొచ్చి ఆయన ద్వారా అవి ఉండే నివాసం అంతా తయారు చేయడం జరిగింది. ఈ 9 ఆవులు రోజుకి 60 నుంచి 70 లీటర్లు పాలు ఇస్తూ ఉన్నాయి. ఆ పాలన్నీ కూడా ఇదే పిల్లలకు పోయాలని, ఇంకా పాలు మిగిలితే పెరిగి చేసి ఆ పిల్లలకే పోయాలని, ఆ ఆవు పాలు తాగిన పిల్లలు ఎంతో షార్ప్గా వాళ్ళు అర్థం చేసుకుంటారు. జనరల్గా ట్రైబల్ పిల్లలందరూ చాలా షార్ప్గా ఉంటారు. దాంతోపాటు ఈ పాలు కూడా వాళ్ళకి ఇచ్చి మంచి పోషకాహారం పెడితే వాళ్ళు గొప్ప పౌరులుగా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఆయన చేశారు. సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే మీకు ఈ సోలారు కూడా ఆయనే చేశారు. ఈ రోజు ఆ గోశాల తప్ప ఆ గోశాలతో కలిపి చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆయన S2 టెక్ అధినేత వారే ఈ కార్యక్రమాలన్నిటికీ కొన్ని కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టారు. ఇవన్నీ సరస్వతి శిశు మందిర్ మేము ఇక్కడ ఉన్నవాళ్ళమే కాదు, సరస్వతి శిశు మందిర్ పైన అనేకమైన అంచెలంచెలుగా పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. అందరి పర్యవేక్షణలో ఇవి జరుగుతూ ఉన్నాయి. అందుకని ఇక్కడ చదువుకున్న పిల్లలు కొంచెం విద్యాబుద్ధులు మంచిగా నేర్చుకుంటారు, మంచి డిసిప్లిన్గా తయారవుతారు, డిసిప్లిన్గా తయారు చేయాలని వారి సంకల్పం.
దానికి అనుగుణంగా మేము లోకల్గా ఉండి కొంత వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటుంది తప్ప మేము చేసేది ఏం లేదు. ఇందులో ముఖ్యంగా ఆయన ఉద్దేశం ఏంటంటే కనీసం ఒక సంవత్సరం 2 ఏళ్ళు పోయేసరికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఇక్కడ తీసుకురావాలనే ఒక సంకల్పం ఉంది. అది కంపల్సరీ అది సక్సెస్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. అలాంటి ఫెసిలిటీస్ అన్ని తయారు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ప్రతి నెల కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇందులో ఐటీసీ నుంచి కూడా ఈ మధ్యన చెంగలరావు గారు వాళ్ళు ఒక 90 బల్లలు 90 కుర్చీలు కూడా పిల్లలకి ఇచ్చారు, బ్రహ్మాండమైనవి. మీరు వెనకాల కూర్చున్నారు, వెనకాల కూర్చున్న బెంచీలు అవి ఉన్నాయి చూడండి కొత్తవి. అలాగే మీకు అక్కడ ఇప్పుడు ఇప్పుడు మీరు కొత్త బిల్డింగ్ చూశారు. శ్రీకాంత్ గారని ఆయన కూడా డాక్టర్ గారు, ఆయన 60 లక్షల రూపాయలు పెట్టి డిజిటల్ క్లాస్ రూమ్స్ పిల్లలకు కట్టిస్తూ ఉన్నారు. దానికి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్ ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో సహా అన్ని ఎక్విప్మెంట్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. కొంత ఆర్థికంగా కూడా సపోర్ట్ చేసి పిల్లల ఎదుగుదల కోసం వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రతి విషయం మీకు చెప్పాలంటే మీకు సమయం చాలా గొప్పది కనుక మేము షార్ట్ కట్లో మీకు అందిస్తూ ఉన్నాం. మిగతాది మీరు అనలైజ్ చేసుకుంటారని. ముఖ్యంగా ఏంటి ఇక్కడ ఉన్న టీచర్లు కానీ మేము లేకపోతే కమిటీ కానీ మేమందరం కూడా మేమేం చేసేది లేదు, వాళ్ళు చేస్తున్న దాన్ని సక్రమ మార్గంలో జరగడానికి అవకాశం ఉండే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మంచి 14-15 మంది టీచర్లు ఉన్నారు. ఇంతకుముందు 5,000 6,000 జీతం ఉండేది, ఇప్పుడు 12,000 13,000 14,000 ఇస్తున్నాం. ఈ అభినయ్ అని అమ్మాయి ఉంది, అమ్మాయికి 25,000 జీతం వాళ్ళే ఇస్తున్నారు. ఇవిడికి కంప్యూటర్ నాలెడ్జ్ కానీ రోబోటెక్ కానీ పిల్లలకి ఫోటోలు తీయటం కానీ లేకపోతే బొమ్మలు వేయటం కానీ కొత్త టెక్నాలజీ కానీ కంప్యూటర్లో ఎలాగ తెలుగు నుంచి ట్రాన్సాక్షన్ చేయటం ఎలాగా కొత్తగా చదువు గురించి సంబంధించిన విషయాలు నేర్చుకోవటం ఎలాగా అన్ని కూడా పిల్లలకి నేర్పే అమ్మాయిని సెలెక్ట్ చేసి ఇక్కడ నెలకు 10,000 రూపాయలు వాళ్ళే జీతం ఇచ్చి పెట్టారు. ఇవన్నీ కూడా మీ అందరి దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నామంటే ఇది భద్రాచలం రాముల వారి పాదాల చెంత మనం అందరం ఉన్నాం. ఇక్కడైతే ఇలాంటి మంచి కార్యక్రమం, దీని మీద ఎవరు ఏమి ఆశించి చేయకుండా రెసిప్రొకేషన్ అనేది ఆశ లేకుండా చేసే కార్యక్రమం, పవిత్రమైన కార్యక్రమం. ఇక్కడ మన అందరికీ తెలుసు, మన పిల్లలే కాదు ట్రైబుల్కి సంబంధించిన పిల్లలు ఒక గొప్ప అనుకోమైన మెలకువలు ఉన్నాయి. వాళ్ళు ఒకసారి చూస్తే పట్టేస్తారు. అలాగే ఇక్కడ చదువుతున్న పిల్లలు చాలా షార్ప్గా ఉన్నారు. ఎంతమంది ఏమవుతారో మాకు తెలియదు కానీ అనేకమైన సదుపాయాలు దీనికోసం కలగజేసి ఆవులు ఇక్కడ పెట్టడమే కాదు ఆవులకు 3 మనుషులు కూడా జీతం ఇచ్చేయని పెడతా ఉన్నారు. బీహార్ నుంచి తీసుకొచ్చాం 3 వాళ్ళే రవి గారని దానికి సంబంధించిన వాళ్ళందరూ మానిటర్ చేస్తున్నారు. నిష్ఠాతులు ఎవరు ఉన్నారో వాళ్ళు మానిటర్ చేస్తూ ఉన్నారు. వాటిలో ఆరోగ్యం కూడా చూస్తున్నాము. వాళ్ళు పాలు కూడా ఎలాగిస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు వస్తుందని. సుమారు 5 ఏళ్ళ వరకు కూడా రోజుకి 60-70 లీటర్లు పాలు సరస్వతి శిశు మందిర్లో ఉత్పత్తి ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఈ పాలన్నీ ఆ పిల్లలకే ఇవ్వాలని. మీరు కావాలంటే ఏ స్టేట్లో చూడండి, ఎక్కడైనా చూడండి, ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేటు పాఠశాలలో కానీ ఒక ఆవులు పెంచి ఒక గోశాల పెట్టి ఆ పాలు ఆ పిల్లలకు పోసే సంస్కృతి ఎక్కడా లేదు. మొట్టమొదటిసారిగా మన ఊరిలో మన భద్రాచలంలో రాముల వారి చెంత మనందరం నివసించి ఈ ప్రదేశంలో అటువంటి పవిత్రమైన కార్యక్రమం పాలు పిల్లలకి ఆవు పాలు పిల్లలకు పోసే కార్యక్రమం. అందులో A2 క్లాస్ పాలట అవి గిరిగా ఆవుల పాలు, అవి మామూలు ఆవుల పాలు కంటే చాలా గొప్పవి, మంచి స్ట్రెంగ్త్ ఇస్తాయనివి అందరూ చెప్తా ఉన్నారు. అలాంటి తల్లి పాలను మరిపించే విధంగా అలాంటి కార్యక్రమం ఇక్కడ చేస్తున్నామంటే పిల్లలు భోజనం కోసం వాళ్ళ ఆరోగ్యం కోసం ఎంత జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే వాళ్ళ చదువు కోసం ఇంకెంత జాగ్రత్తలు తీసుకుంటామో మీరు అర్థం చేసుకుంటారని ఈ సందర్భంగా మనవి చేస్తూ, వేరే ఉద్దేశం లేదండి. మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి ఒకటే కారణం, ఇది చదువు ఎవరికి చెప్పినా అది చాలా ఉత్తమమైంది అన్నిటికంటే. అలాంటి చదువు ఏమీ ఆశించకుండా ఇంతమంది పెద్దలు ఎక్కడెక్కడో ఉండి వాళ్ళకి అనేకమైన కారణాలు ఉండొచ్చు, అనేకమైన పరిస్థితులు ఉండొచ్చు, వాళ్ళకి ఏవో ట్రస్టులు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ దీన్నే అడాప్ట్ చేసుకుని దీనికే చేయటం మన అదృష్టంగా మేము భావిస్తూ వాళ్ళు ఎప్పుడైనా భద్రాచలం వచ్చినా మేము దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు మా చేతనేంత వరకు చేస్తూ ఉన్నాం. ఇలాంటిది మీ దృష్టిలో పెడితే పెద్ద వాళ్ళందరూ మీరందరూ వచ్చారు, మీ దృష్టిలో పెడితే కొంచెం ప్రజలకి ప్రపంచానికి తెలుస్తుంది ఇలాంటి కార్యక్రమం జరుగుతుందని. మీ దృష్టికి తీసుకురావడం కోసమే దీన్ని ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి మీ అందరికీ పేరున మనవి చేయడం జరిగింది. నా పేరు అవినేశ్రీ. నేను శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్లో టెక్నాలజీ కోఆర్డినేటర్గా చేస్తున్నాను, అంటే కంప్యూటర్ టీచర్గా చేస్తున్నాను. ఇక్కడ మన ల్యాబ్లో వచ్చేసి ఇప్పుడు పిల్లలు చేసేదంతా ఖాన్ అకాడమీ కోర్స్ చేస్తూ ఉంటారు. దీంట్లో మ్యాథ్స్ అండ్ సైన్స్ నేర్చుకుంటారు. ఖాన్ అకాడమీ అనేది ఫస్ట్ ఒక లెసన్ వైజ్గా వినేసిన తర్వాత టెస్ట్ అటెంప్ట్ చేస్తారు. అలానే కాకుండా ఇంకొంతమంది పిల్లలు చూస్తే లలీలో చేస్తున్నారు. ఆ లలీలో ఏంటంటే మన అమెరికన్ ఇంగ్లీష్ నేర్చుకుంటారు పూర్తిగా. ఇంకొంతమంది వచ్చేసి డ్యూలింగో చేస్తున్నారు, అది కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఈ లలీలోకి మాత్రం మనం లైసెన్స్ ఇచ్చేసి మరి నేర్పిస్తాము. ఇక్కడ ఖాన్ అకాడమీలో మ్యాథ్స్ అండ్ సైన్స్ నేర్చుకుంటారు 6th to 9th క్లాసెస్ వరకు.
చిన్నపిల్లలకి కాన్ కిడ్స్ అనేది కూడా నేర్పిస్తూ ఉంటాము. అది ట్యాబ్స్ ద్వారా యూజ్ చేసి నేర్పిస్తాం మనము. ఇవే కాకుండా ఇంకా డ్రోన్ టెక్నాలజీ నేర్పిస్తున్నాము, మెటాక్వెస్ట్ నేర్పిస్తున్నాము, రోబోటిక్స్ హ్యాండ్లింగ్ నేర్పిస్తున్నాము. ఇంకా చాలా ఏఐ యూజ్ చేస్తారు, చాట్ జీపీటీ యూజ్ చేస్తారు. ఇలాంటివి చాలా యూజ్ చేస్తూ పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. దీనికంతా కారణం ఎస్టూటెక్ సిఇఓ దయాకర్ సార్. ఆయన ఇవన్నీ పంపిస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. ఇంకా ఇలాంటివి ఏమన్నా కావాలి అంటే అక్కడ నుంచి మరి పంపిస్తూ ఉంటారు, అమెరికా నుంచి పంపిస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటున్నారు. ఎవ్రీడే మేము ఎవ్రీ మంత్ ఎవ్రీడే రోజు రివ్యూ చేస్తూ ఉంటాను. వీళ్ళకి పీరియడ్స్ వైజ్గా క్లాసెస్ ఉంటాయి. మ్యాక్సిమం టైం వీళ్ళు ల్యాబ్లో స్పెండ్ చేస్తారు, టెక్నాలజీ మీద స్పెండ్ చేస్తారు. టెక్నాలజీ మీద ఎంతో ఇంట్రెస్ట్తో ఉంటారు పిల్లలు కూడా. బాగా నేర్చుకుంటున్నారు. నా పేరు భానుప్రసాద్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 9th క్లాస్. నేను శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ మాకు ప్రతిరోజు మ్యాథ్స్ నేర్పిస్తారు. ఖాన్ అకాడమీ అని. డ్యూలింగోలో ఇంగ్లీష్ నేర్చుకుంటాం. వేరే వేరే భాషల ఇంగ్లీష్ కూడా ఇక్కడ నేర్పిస్తారు. మ్యాథ్స్లో ఎక్కడ మ్యాథ్స్ ఏ లెక్కలైనా మాకు ఫ్రీ టెక్స్ట్ బుక్లో జరిగే మ్యాథ్స్ అన్నీ ఇక్కడ వీడియోల ద్వారా టెస్ట్ల ద్వారా ఇస్తారు. మేము దీనివల్ల చాలా నేర్చుకున్నాం. మాకు ఫ్యూచర్లో మ్యాథ్స్ అనేది బాగా రావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది మాకు నేర్పించడానికి కారణం ఇది మాకు నేర్పించేవారు దయాకర్ సార్. ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. My name is Asrita. I am studying 8th class. My school name is Sri Saraswati Shishu Mandir. నేను ఇక్కడ 8వ తరగతి చదువుతున్నాను. మాకు ఇక్కడ ఖాన్ అకాడమీ నేర్పిస్తారు. డ్యూలింగో వల్ల మాకు ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది. మాకు లలిలో చిన్న పిల్లలకి నేర్పిస్తున్నారు. మా కోసం డ్రోన్, ట్యాబ్స్, రోబోటిక్స్ పంపించారు. మా కోసం ఇవన్నీ చేస్తున్నందుకు దయాకర్ సార్కి ధన్యవాదాలు.